హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఇక్కడ చూడండి, గోరుచిక్కుళ్ళు ఎంత బాగా వచ్చినాయి. ఈరోజు అయితే మంచి వాతావరణం ఉంది. చూడండి, అంతా మబ్బులు పట్టి ఉంది. అసలు నిజానికి ఇలా మబ్బులు పట్టి ఉంటే చిక్కుడు జాతికి చెందిన వాటి అన్నిటికీ నల్లపేను వస్తుందండి. నల్లపేనుకు టాల్కం పౌడర్ బాగా పనిచేస్తుంది. ఎండలు రాగానే ఒకసారి టాల్కం పౌడర్ అన్న బూడిదన్న జల్లుకున్నాం అనుకోండి, చక్కగా పురుగంతా పోతుందండి. ఇగో అంకుల్ ఉన్నారు ఇక్కడ చూడండి. ఇవాళ అసలు పెద్దగా పనేం లేదు. తోటలో గడ్డి తీస్తున్నా అండి, కలుపు ఉన్న దగ్గర తీసేస్తున్నా. ఇగో చూడండి, ఎందుకంటే వర్షం పడి మట్టి మెత్తగా అయింది. ఈ టైంలో వేర్లతో సహా కలుపు వచ్చేస్తుందండి. కలుపంతా తీస్తూ మొక్కలు నీటి చేస్తున్నాను. అంటే మీరు చేసిన ప్రతి పని చూపించమన్నారు కదా, అందుకే అండి ఈ వీడియో. ఓకేనా? ఇది చూడండి, కొత్తగా పెట్టుకున్న వంకాయ మొక్కకి పూత ఎట్లా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా. నేను పని చేస్తుంటే అంకుల్ సూపర్వైజింగ్ అండి. ఇలా ఉంది తోటంతా, బాగానే ఉందండి. తోటకు వచ్చినప్పుడు ఇలా కలుపు తీసేసి ఇంకా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటా అండి. ఇగో ఇలా ఏమన్నా ఉంటే కట్ చేసుకున్నాడు. చూసింటే ఒక 3 మిరపకాయలు 3 బెండకాయలు వచ్చినాయి. ముదిరిపోకుండా కట్ చేసిన. పర్లేదు, బాగానే ఉంది గార్డెన్ అంతా. కాకపోతే ఒకటి, ఇక వర్షాకాలం మాత్రం ఆకుకూరలు మనకు కొంచెం ఇబ్బంది అండి. పాలకూర చూసారా, వర్షం పడగానే ఎలా అంతా పడిపోయి ఎలా అయిందో చూడండి. ఇందులో కలుపు మొక్కలు కూడా ఉన్నాయి, తీసేయాలి. మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది, ఆకుది అంతా పడిపోయింది చూడండి. ఈ వర్షాలకు కొన్ని ఆకుకూరలు కష్టం అండి. చుక్కకూర బాగానే వస్తుంది, ఓన్లీ పాలకూరనే కొన్ని, అంటే పాలకూరనే జర ఇబ్బంది పెడుతుంది. ఇంకా కంపోస్ట్ ఇలా ఇచ్చాను చూడండి, ఇన్స్టెంట్ కంపోస్ట్ అన్నట్టు. కూరగాయల చెత్త అంతా కలిపి ఇలా కవర్లో పెట్టి అడుగున హోల్స్ వేసాను. ఇక్కడ ఇవన్నీ సన్న పురుగులు జమ అయినాయండి, చెత్త కోసం వచ్చేసి. తీసేస్తున్నాయి కవర్. బయట పడేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇది అలసంతకాయ, చక్కగా కూర అలసంత. ఇది నేను క్రీపర్ అనుకొని సైడ్కి పెట్టినా అండి. అలసంత విత్తనాలు మనం నమ్మరాదు, అప్పుడప్పుడు తీగలు వస్తాయి, అప్పుడప్పుడేమో ఇలా ఉంటాయి. దీనికంటే ముందు నేను నాటుకున్న మొక్కలు ఇలా తీగలు వచ్చాయి. ఇది చూడండి, ఒక కాయ కూడా వచ్చింది. బీరకాయలకు కవర్స్ కట్టినా అండి. మొక్క అయితే హెల్దీగా ఉంది. ఇటువంటి వాటన్నిటికీ వాతావరణం మబ్బుల పడింది అనుకోండి, ఇటువంటి వాటన్నింటికి నల్లపైన వచ్చేస్తుందండి. ఇక్కడ చిక్కుడు నేను చెప్పాను కదండి, బోడ కాకరకాయ మొత్తం మేలే, అన్ని మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంకా ఫీమేల్ దుంప ఒకటి మనం కొనుక్కోవాలి. సపరేట్ గా ఒక దుంప దొరకదండి, జతనే ఇస్తారు. తెల్ల చిక్కుడు, ఈ విత్తనాలు ఉంచాలి. మనకు అన్ని పర్పుల్ చిక్కుడు అయిపోయినాయి, పర్పుల్ కలర్ ఫ్లవర్ తోటి చిక్కుళ్ళు అయినాయి. బెండనైతే రకరకాలు వేసాను. ఇది ఒక వెరైటీ బెండ అండి, ఆకులే డిఫరెంట్గా ఉన్నాయి చూసారా. ఇది కూడా డిఫరెంట్ రెడ్ కలర్ది. విత్తనాలు ఉన్నాయి కానీ ప్లేస్ లేదండి వేసుకోవడానికి. సోరా అయితే అలా తీగ పారుతుంది చూడండి. ఇటువైపు చూడండి ఎంత గ్రీన్గా, ఎంత బాగుందో. సోరకాయ, తర్వాత చెమ్మకాయ, దొండ, చిక్కుళ్ళు, క్లవ్ బీన్స్ అన్నీ ఈ సైడ్ మొత్తం
చూడండి చూసారా ఎంత హెల్దీగా వస్తున్నాయి చూసారా. నేనైతే ఇది సొర చెట్టుకి కింద గాలి తగలాలి అని చెప్పి ఇగో ఆకులన్నీ చించేసిన అండి, ఆకులన్నీ తీసేసిన. ఇంకొక 1 month అయితే అసలు ఈ సైడ్ మొత్తం ఏం కనబడకుండా మొత్తం పాకిపోతుందండి. కాయలు ఎన్ని వస్తాయో నాకు తెలియదు, ఎందుకంటే మనం పండించేది ఆర్గానిక్ కాబట్టి ఎంత వస్తుంది అని నేను క్లారిటీ ఇవ్వలేను. కానీ ఈ సైడ్ అయితే గ్రీన్గా అయితే అయిపోతుందండి. ఆక్సిజన్ అయితే పుష్కలంగా వస్తుంది. కాయల గురించి చెప్పలేము ఇక. ఇదొక వెరైటీ బెండ అండి. ఇదైతే ఎప్పుడు ఆల్మోస్ట్ మన మిద్దె తోటలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇది ఒకటి మళ్ళీ సీడ్కి వదిలేసిన అండి నేను. చూడండి మనకు మొదటి కాయ సీడ్కి వదిలేసుకున్నామంటే మంచిగా జర్మినేషన్ రేట్ ఎక్కువ ఉంటుందండి, మంచిగా ఉంటుంది. ఇక్కడ చూసారా నెమలి పింఛం తోటకూర. ఒక 3 మొక్కలు విత్తనాలు జమ చేయాలి, అది పరిస్థితి. ఇదొక చిక్కుడు పూత చూడండి, పూత బాగానే వస్తుంది. అయితే ఎండకు రాలిపోతుంది, లేకుంటే వర్షానికి రాలిపోతుంది, అది పరిస్థితి. బచ్చలి తెల్లగల్జేరు చూడండి మళ్ళీ ఎట్లా స్టార్ట్ అయింది. ఇందులో బ్లాక్ మిర్చి అండి. ఇక్కడ కూడా చూడండి, ఇదొక మిర్చి, ఇది ఒక వెరైటీ, ఇదొక వెరైటీ బ్లాక్ మిర్చి. ఇది బజ్జి మిర్చి అండి. తెల్లగల్జేరు చూడండి ఎలా ఉందో చూడండి. మల్బరీ మనది మొక్క పోయిందని మొన్న చెప్పాను కదా, దాందే అండి ఇది. అందుకే కొమ్మలు మనము వేరే దాంట్లలో నాటుతూ ఉండాలి. అందులో నాటితే ఏంటంటే అట్లా మొక్క పోయినా కూడా మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. వైట్ లాంగ్ మల్బరీ కూడా ఇందులో కొమ్మలు నాటుకున్నాను నేను. చూడండి ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. చూడాలి ఎన్ని నాటుకుంటాయి అనేది. అలోవేరాలా మొత్తం డిప్ చేసి కొమ్మలు చెక్కాను. జామ కూడా పూత స్టార్ట్ అయిందండి. ఇది పోయినసారి బాగానే వచ్చినాయి, ఒక 10-15 కాయలు వచ్చినాయి. చెట్టు చిన్న ఉంది, పూత ఎక్కువ ఉందండి ఈసారి కూడా. ఇదైతే తీగ రాదండి, కూర్చొని కాస్తుంది చెమ్మ, చెట్టు చెమ్మ అండి, చెమ్మకాయలు. ఏది చూసారా, పంపర పనస. ఇంకా కొంచెం కలర్ రావాలి, ఇంకాస్త కలర్ వస్తే ఇక హార్వెస్ట్ చేసుకోవడం. మన పులి ఎక్కడ కాపలాగా వస్తుంది చూడండి, ట్యాంక్ మీద కూర్చొని దర్జాగా చూస్తుంది. ఇది మన మిద్దె తోట చిన్న వీడియో అండి, అప్డేట్స్ ఇచ్చాను, తోట ఎలా ఉంది ఏంటి అనేది. ఇవి సీడ్స్ రెడీ అయినాయి, నేను చూసుకోలే. ఇవి ఎందులోనైనా నాటు పెట్టేస్తాను. 2 విత్తనాలు ఉన్నాయండి. అంకుల్కి ఇస్తా కెమెరా. ఇది మంచి విత్తనాలు ఎండినాయి, వర్షానికి నానినాయండి. ఇవి ఇందులో పెట్టేద్దాం. ఇవైతే కొమ్మలు నాటు పెట్టినా అండి. ఏంటి మన వంకాయలు ఇప్పుడే నాటు పెట్టిన, వెదర్ బాగుందని. చూడాలి కొమ్మలతోటి మొక్కలు వస్తాయి, కాకపోతే ఎంతవరకు నాటుకుంటుందో చూడాలి. ఒక 4-5 పెట్టినాం అనుకోండి, 1-2 వస్తాయి. అట్లా మనకు విత్తనాలు లేవు, ఈ వెరైటీ బాగుంది అనుకున్నాయి, కొమ్మలతోటి నాటుకోవచ్చు చక్కగా. గోంగూర అయితే మంచిగా నాటుకుందండి. ఓకే అండి, చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెయిన్ లిల్లీస్ అయితే పుష్కలంగా వస్తున్నాయి. అక్కడ వైట్ చూపి ఇంకా ఈ పార్ట్ మాత్రము నేను క్లీన్ చేయడం అవ్వట్లేదండి. ఈ క్లీనింగ్ సెక్షన్ ఉంది,
కనీసం రేపన చేయాలి ఇదంతా. ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ ఉండే ఇలా ఇలా ఉంది ఈ ట్యాంక్ చుట్టూ. ఓపిక లేక ఇట్లా తయారవుతుందండి. ఓకే అండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.